దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయము 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నారు. ఇక్కడ కీర్తనాకారుడు భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా దీనులను లేవనెత్తువాడు. అవును ప్రియులారా, ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించు దేవుడు. ఆయన సన్నిధానములో ఎవరైతే దీనులై నలిగిన హృదయము గలవారై దేవుని మాట విని ఉంటారు, అటువంటి వారిని దేవుడు కనికరిస్తానని మాట్లాడుతూ ఉన్నారు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో కూడా, ఎదుటివాని ఎడల దేన మనసుని వస్త్రము ధరించుకోండి, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపిస్తానని వ్రాసి ఉన్నది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరికి కృపనిస్తాడు, ఎవరినైనా కనికరిస్తాడు అంటే ఆయనలో అంటుకట్టబడి ఆయన పాదాల పట్టుకుని బ్రతిమాలి దీనత్వము కలిగి ఆయన చరణు కోరితే ఆయన లేవనెత్తు దేవుడై ఉన్నాడు. ఎక్కడి నుండి ఆయన లేవనెత్తుతాడు? 113వ కీర్తనలో వ్రాయబడి ఉన్నది, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి దీనులను లేవనెత్తువాడై ఉన్నాడు ఆయన. గనుక దేవుని బిడ్డలారా, ఆయన చెయ్యి పట్టి లేవనెత్తాలంటే దీనత్వము కలిగి బ్రతుకు వారిగా మారాలి. అహంకారం ఏమాత్రము మంచిది కాదు. భక్తిహీనులను ఆయన నేలను కూలుస్తాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ స్థితి దేవుడు నీకు ఇచ్చాడంటే నువ్వు ఇంకెంత నమ్మకంగా బ్రతకాలి. దేవుని సన్నిధానములు ఎంత దీనత్వము కలిగి బ్రతకాలి. దావీదు రాజు అయిన తరువాత, ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది అని మాట్లాడుతూ వచ్చున్నారు. దేవుని పిల్లలారా, దీనులై బ్రతకాలి, దీనత్వం కలిగి జీవించాలి. దేవుని పాదాల పట్టుకుని బ్రతిమాలుకుంటే ఆయన తగిన సమయములో ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులు ఉన్నప్పుడు ఆయన ఇచ్చేస్తాడు. అటువంటి దీవెన ఆశీర్వాదము ప్రతి ఒక్కరూ పొందుకుందుముగాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. నాయన, ఎవరైతే దీనులై ఉంటారో వారు నువ్వు కనికరిస్తానని వాగ్దానం చేశావు. నాయన, మాలో ఎటువంటి అహంకారము గర్వము ఉండటానికి వీలు లేదు నాయన. తగ్గింపు జీవితం మాకు దయచేయండి అయ్యా. నీవే దీనుడుగా ఈ లోకానికి వచ్చావు తండ్రి. భక్తులైన వారు దీనులయ్యారు నాయన, నీ పాదాల పట్టుకుని బ్రతిమాలారు ప్రభువా. మా జీవితాలు కూడా ఆ విధంగా సమర్పించుకుంటున్నాం. నీ సన్నిధానములో దీనులుగా బ్రతిమాలుకుంటున్నాం. నీ కనికరం మా మీదకు వచ్చునుగాక. ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమెన్.